పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ వెన్నెల నీడ. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు వెన్నెల నీడ. భమిడిపాటి రామగోపాలం. సామర్లకోట రైల్వే స్టేషన్. మద్రాసు వెళ్లే మైలు. రైలెక్కి 1 నిమిషం అయి ఉంటుంది. వెంకటేశ్వర్లు పోర్టర్ చేత సామాన్లు సర్దించి అతనికి డబ్బులిచ్చేసి సీట్లో చతికిలబడి ముందు భార్యాబిడ్డల వైపు, ఆనక కంపార్ట్మెంట్లో మిగిలిన వాళ్లవైపు కలయి చూశాడు. కార్నర్ సీట్లో ఆయన, శ్యామల ఒకరినొకరు పరీక్షగా చూసుకుంటున్నారు. ఓసారి ఆయన వైపు, ఒకసారి శ్యామల వైపు చూసి మళ్లీ అటు తిరిగాడు వెంకటేశ్వర్లు. ఎందాక వెళ్తున్నారండి మీరు అని అడిగాడు. మీ ఒంగోల్ అన్నాడతను ఇటు చూడకుండానే. శ్యామల పిల్లను ఎదటి బెంచి మీద నుంచి ఈ బెంచి మీదకి మార్చి ఎడంచేత్తో జోకుడుతూ అతని వైపు అలా చూస్తూనే ఉంది. 1 నిమిషం పాటు ఎవరూ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ అలా కూచోవడం వెంకటేశ్వర్లకు ఏమీ బాగాలేదు. అతను శ్యామలకి బంధువు, స్నేహితుల కుటుంబంలోనివాడో అయి ఉండాలి. ఇద్దరికిద్దరూ గుర్తు తెచ్చుకోలేకపోతున్నారని తెలుస్తూనే ఉంది. తనేమీ సాయం చేయలేక, భరించలేక అలా చూస్తూ కూచున్నాడు అతను కూడాను. మీదేవురండి అంది శ్యామల హఠాత్తుగా. తుని. మీదో? కాకినాడ. మీరు కాకినాడలో చదివారా? ఒకవేళ మా అన్నయ్య కోసం మా ఇంటికి వస్తూ ఉండేవారా? మిమ్మల్నెక్కడో చూశాను. నన్ను చెప్పమంటారా అని అతను చిరునవ్వుతో వెంకటేశ్వర్ల వైపు చూశాడు. ఎక్స్క్యూజ్ మీ. వెంకటేశ్వర్లు సమస్య విడిపోయినంత ఆనందం చూపిస్తూ నవ్వాడు. చెప్పండి చెప్పండి. ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అసలు చిన్నప్పటి ఫ్రెండ్స్ని ఒక్కో సమయంలో గుర్తుపట్టలేం. నాకట చాలాసార్లయిందే. మరిచిపోవటం తప్పులాంటిదని తెలిసినా ఇబ్బందైన పరిస్థితిని వీలైనంత త్వరగా దాటేయాలని అతని ప్రయత్నం. సారీ, ఎట్లా చెప్పాలో నాకు తెలియటం లేదు అని చిరునవ్వు నవ్వి, ఇఫ్ యు డోంట్ థింక్ అదర్వైజ్ అని ఇంగ్లీష్లో మొదలుపెట్టి, ఆమెనొకప్పుడు వాళ్ళింట్లోనే పెళ్లి చూపుల తతంగంలో చూశాను. ఆమెను పెళ్లాడిన అదృష్టవంతులు మీరేననుకుంటాను అన్నాడతను. వెంకటేశ్వర్లు షాక్ తిన్నాడు. కాని ఆ సంగతి తెలియకుండా ఏదో అందామని, నేను అదే అనుకున్నాను, లేకపోతే అంత తొందరగా ఎట్లా మర్చిపోతాం అన్నాడు. పరిస్థితి సరిగా అదుపులోకి రాలేదని అతని కదలికల వల్ల తెలిసిపోతోంది. ఇప్పుడేం చేస్తున్నారండి అని అడిగింది శ్యామల మెరిసే కళ్లతో. 6 ఏళ్ల క్రిందట అతను తన్ని చూడ్డానికొచ్చినప్పుడు తను 17 ఏళ్ల పడుచు. స్కూల్ ఫైనల్ పాస్ అయింది. ఇంటరు, డిగ్రీ కోర్సు చదువుదామని తన ఉద్దేశం. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామని మిగతా వాళ్లందరి ఉద్దేశం. మెజార్టీ నిర్ణయం నెగ్గిందే. అప్పటికీయనకు 22 ఏళ్లుంటాయేమో. సంపెంగ వాసన పూసుకొచ్చిన వెన్నెల్లాంటి మత్తు Sample complete. Ready to continue?